అని ఊరుంది. అక్కడ మళ్ళీ చేపల పులిసే చిన్న చేపలు ఉంటాయి. నెల్లూరు అన్నారు, కావాలి దాకా వెళ్ళిపోయారు. ఓకే, నెల్లూరు డిస్టిక్. నెల్లూరు కార్ వేసుకుని వెళ్తే అన్ని తినొచ్చు. కావాలి దాకా నెల్లూరులో రియాజ్ బిర్యానీ ఒకటి ఉంటుంది, అది చాలా ఫేమస్. అండ్ వెజ్ వస్తే కోమలా మీల్స్ ఉంటుంది. సో కోమలా మీల్స్ అనేది నేను తిన్న బెస్ట్ మీల్స్. అంటే మీరు ఊర్లో వస్తున్నారు కాబట్టి నెల్లూరులో చెప్పాను. అండ్ ఎగ్ దోశ వరకు వచ్చేసరికి నాకు తెలిసి నెల్లూరులో చేసినట్టు ఏ బండి మీద తిన్నా కానీ ఎగ్ దోశ నెల్లూరులో చేసినట్టు ఇంకెక్కడ. ఓకే, ఎగ్ దోశ అంటే అన్నూరు కూడా బాగుంటది. అదే ఆయన వచ్చాక ఆయన చెప్తారు. సో మీకు మ్యారేజ్ అయిందా అండి? లేదు, ఇంకా అవ్వలేదు. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ మా ఇంట్లో ఫుడ్ బాగుంటుందని చెప్పాలి, లేకపోతే వైఫ్లు ఊరుకోరు. కిరణ్ గారు, మీదే ఊరండి? మాది రాయచోటి అండి. రాయచోటి. అక్కడ ఏంటి బాగా ఫేమస్ ఫుడ్? రాజధాని బిర్యానీ అని ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5:30కి చాలా బాగుంటుంది. మార్నింగ్ 5:30కి బిర్యానీ? 5:30 స్టార్ట్ అవుతుంది, 8:30 అంతా అయిపోద్ది. ఓకే. తాజ్ మహల్లో కుష్కా బాగుంటుంది. ఓకే. రవీస్ కేఫ్లో మసాలా దోశ చాలా బాగుంటుంది. ఓకే. ఇంకా మా దగ్గర గోల్ చెరువు దగ్గర పాల్కోవా ఫేమస్. మా సైడ్ గోల్ చెరువు పాల్కోవా. ఓకే. టానా దగ్గర కోవా జాంగ్రీ అని ఉంటుంది, అది ఫేమస్. మీ వైఫ్ వంట చేస్తారా? చేస్తారు. బాగా చేస్తారా? బాగా చేస్తారు. నైస్. ఏ డిష్ బాగా వండుతారు? పప్పు చేస్తారు, టమాటా పప్పు బాగా చేస్తారు. మీరు చెప్పండి. I'm from Kethen. Gaver, there's this sweet gaver. Gaver. Yeah, it's like of khoya. Khoya kanna gaver easy ga. But yeah, gaver. Gaver. What There's is a khoya? sweet. Khoya is made of milk only. I mean. కోవా టైప్ ఏమో. కోవా అనుకున్నాము. Maybe I don't know. It's like స్టార్ట్ అయింది మెలాగ మన the white color. కోవా అనుకున్నాము. Acha, it's gaver. Acha, it's khoya here. కోవా మేబీ కోవా. కింద కమెంట్స్ చెప్తారులేండి. So that is very famous over there. ఓకే. ఎనీథింగ్ ఎల్స్? Samosas. సమోసా. ఓకే, నైస్. Samosas, dahi balla. ఇది బిర్యానీ రైస్ ఐటమ్. ఎనీ రైస్ ఐటమ్ దట్స్ ఫేమస్? The cultivation happens in Haryana. Yeah, I know. The rice cultivation, so that is famous. Okay. So there are a lot of sheller of rice and all, like factories. Oh, nice. నరేష్ గారు, మీరు చెప్పాలి మీ ఊర్లో ఫేమస్. మా తరం చాలా మట్టుకు యాక్టర్స్, టాప్ యాక్టర్స్ అందరూ కూడా పుట్టింది మెడ్రాస్. ఎందుకంటే రాజధాని అది. అక్కడ మార్నింగ్ ఫేమస్ ఏంటంటే డిగ్రీ కాఫీ అండి. మద్రాస్ డిగ్రీ కాఫీ అండి. తెలియదు ఉంది సమయాన్ని. అందులో డిగ్రీ చేస్తాను. అదే డిగ్రీ, అదొకటే డిగ్రీ నాకు. మేమంతా 10th ఫెయిలే, నేను చెప్తున్నాను. మనం అంతే, మనం చిల్లర రిచ్ బాయ్. ఒరిజినల్ చిల్లర రిచ్ బాయ్. మీ నుంచి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ ఇది. అసలు అలా ఇన్స్పైర్ కాదు, కానీ చాలా మంది ఇప్పుడు ఎదగాలంటే ప్రపంచం చూడాలి కాబట్టి కొంచెం చిల్లరగా ఉంటేనే ప్రపంచం తెలుస్తుంది. పిచ్చిగా ఇంట్లో ఉంటే తెలియదు. సో అలాగే పెరిగాను నేను. ఐఎమ్ వెరీ వైల్డ్. ఇప్పుడు వైల్డే, ఎప్పుడు వైల్డే. ఒకటి అదొక ఐటమ్. సో బేసిక్గా ఫిల్టర్ కాఫీ. ఇప్పుడు శరవణ భవన్ వచ్చింది, కానీ ఎప్పుడు అప్పట్లో రాయర్స్కేప్. మార్నింగ్ 6 గంటలకంతా కూడా మంచి వాకింగ్ చేసి వచ్చి డ్రైవింగ్ లో ఉండేది. ఎక్కడ? టీ నగర్ డ్రైవింగ్ వచ్చి అక్కడ ఉండేది, జెమినీ స్టూడియో దగ్గర ఉండేది డ్రైవింగ్. ఇది మన రెస్టారెంట్. అక్కడ పొద్దున్నే మంచి వేడి వేడి పొంగలు, కాఫీ, డిగ్రీ కాఫీ, మళ్ళీ ఒక కాఫీ. ఇది మార్నింగ్. మధ్యాహ్నం అనేది ఇంటి భోజనం, మన తెలుగు భోజనం, పక్కా తెలుగు భోజనం. ఇంట్లో మంచి స్కూల్లో ఉన్న వచ్చేసేది. అమ్మ మంచి నాటుకోడి పులుసు కానీ, రాగి ముద్ద కానీ, ఇవన్నీ వండి పంపించేది. మంచి బిర్యానీ కానీ ఇవన్నీ. సో అది ఈవినింగ్స్ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క తేడా వస్తుంది. అంటే జనరల్గా మనం దీన్ని బట్టి. అఫ్కోర్స్ నైట్ మన బుహారీస్లో మంచి బేజా ఫ్రై అను ఘీ పొరాటా దొరుకుతుంది. ఓకే. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. 6:30కి బీచ్లో మంచి మన ఈ సుండలు, బేల్పూరి. సో మరి అదే చెన్నై. సో అది ఒరిజినల్ మెడ్రాస్, ఇప్పుడు చెన్నై అండి. సో ఇట్స్ ఆల్ మెమరీస్. చూడండి, హర్యానాలో కోయా ఘియా ఏదో అని. ఇలాగా ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ నేషన్, అవర్ క్యూజైన్. మీకు ఇష్టమైన డిషెస్ గురించి? నా గుంటూరు. గుంటూరా?
ఓకే మీది కూడా గుంటూరా? మా అమ్మ వాళ్ళది కూడా మా అమ్మోడది కూడా ఉంటుంది. నర్సంపేట అమ్మోడది. ప్రతి దశలోనూ కనెక్షన్ ఉంది సార్. బిస్మిల్లా మటన్ బిర్యానీ, వాహ్ సూపర్. సుబానీ కిచిడి, తగ్గట్లేదు అసలు. సుబానీ కిచిడి. అంటే నేను బేసిక్ గా డిస్ట్రిబ్యూటర్, గుంటూరు కృష్ణ డిస్ట్రిబ్యూషన్ ఉండేది. ఓకే వెళ్తే అక్కడ డైలీ తినేది 6 లంచ్ అదే, డిన్నర్ అదే, టిఫిన్ అదే, అలా తినేవాడిని. అంటే దాదాపు 5 years తిన్నా, అంత ఇష్టం. బిస్మిల్లా. మా ఇంట్లో మా అమ్మ చేసే గోంగూర పచ్చడి బాగా ఇష్టం. అది అది పాయింట్ ఆయన గుర్తు పెట్టుకున్నారు. తర్వాత బేగడా అని ఉంటుంది, ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ, అది. తర్వాత మా వైఫ్, నేను చెప్పిన ప్రతి పాయింట్ చూసారు ఎంత బాగా అందరినీ లేదు రియల్లీ మా వైఫ్ ఫుడ్ చాలా బాగా చేస్తారా? నేను ఆల్వేస్ ఆఫీస్ లో కూడా నాకు ఇంట్లో నుంచే కర్రీస్ వస్తాయి. ఏ ఐటమ్ చాలా బాగుండుతారు? మా వైఫ్ వెజ్ అన్ని బాగుంటుంది, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, సూపర్. నరేష్ సార్, ఎస్ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 2-3 generations యాక్టింగ్ చూసారు, రకరకాల యాక్టర్స్ని చూసారు. సో ఇప్పుడు ఈ జనరేషన్లో వర్క్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ కిరణ్ గారితో వర్క్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? see technology changes, టెక్నాలజీతో పాటు ద పీపుల్ చేంజ్ అంటే ద ఆడియన్స్. ఎవ్రీ 10 years ఒక జనరేషన్ గ్యాప్ అంటారు, అదే. కిరణ్ ఈస్ దిస్ జనరేషన్. హీ నోస్ ద పల్స్, ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ ఆల్సో, అండ్ బేసికలీ హీఈస్ అ వెరీ డిసిప్లిన్డ్ యాక్టర్ అమ్మ. వాట్ ఐ లైక్డ్ అబౌట్ ఇట్ ఇస్, మనం బిఫోర్ యూ గో టు ద సెట్ ఎంతన్నా వర్క్ చేసుకోవచ్చు, ఆర్గ్యూ చేసుకోవచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు. సెట్కి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్. కిరణ్ ఐ హావ్ సీన్ వర్కింగ్ విత్ హిమ్ ఈస్ అ ప్లెజర్ రియల్లీ. ఎక్కడ ఒక్క చోట్ల కూడా స్పీడ్ బ్రేకర్ కానీ ఒక చిన్న ఒక రాదు, హ్యాపీగా. అంటే అసలు ఇది ఆ మాటే చాలా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ వేరే, ఒరిజినల్ కిరణ్ వేరే. అసలు వెన్ ఈ ట్రాన్స్ఫార్మ్ యూ హావ్ టు సీ ది ఎలక్ట్రిఫికేషన్. But in real life, is very pleasant, very happy to work with. No headweights, no egos. Nizanga, one of my favorite